పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీకి మెజార్టీ సభ్యులు దక్కే వరకు మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడడం కొనసాగుతూనే ఉంటుందని, ఇది తెలుగుదేశం పార్టీ పొలిటికల్ గేమ్ లో భాగమని, మహిళలను చూడకుండా ఇంతటి నీచ రాజకీయాలకు పాల్పడిన యనమల రామకృష్ణుడిని ప్రజలు గుర్తుపెట్టుకుంటారని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా హెచ్చరించారు. కాకినాడ జిల్లా తునిలో ఉద్రిక్తతల నడుమ 4వ వాయిదా పడిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు స్వేచ్ఛ వాతావరణంలో ఓటు వేసుకునేందుకు పోలీసులు రక్షణ కల్పించలేకపోయారని, పోలీసులు చూస్తుండగానే టీడీపీ సభ్యులు మహిళలపై దూసుకొచ్చి దాడులకు తెగపడే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రతి ఒక్కరికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఈ రోజుకి 4వసారి వాయిదా పడింది. వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే వాళ్ళకి మెజారిటీ వచ్చే వరకు కూడా వాయిదా వేసుకునే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కానీ వాస్తవంగా వాళ్ళ దగ్గర మెజారిటీ కానీ ఏమీ లేదు. 17 మంది కౌన్సిలర్స్ మాతోనే ఉన్నారు. గత 3 రోజులు బట్టి తునిలో అరాచకం సృష్టిస్తూ ఆఖరికి మహిళా చైర్పర్సన్, బీసీ మహిళా చైర్పర్సన్ అనేటువంటి చైర్పర్సన్ ఇంటి మీద దాడి చేసి తిరిగి ఆవిడ మీద A1 కింద ఆవిడ మీద A2 కింద నా మీద కేసులు నమోదు చేసి తునిలో విపరీతమైన అరాచకం సృష్టిస్తున్నారు. తుని నియోజకవర్గం మీద కానీ, తుని టౌన్ మీద కానీ, జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ గారికి కానీ, ఎస్పీ గారికి కానీ ఎవరికి ఏ రకమైన పట్టు లేదు. తుని లోకల్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ వారు, అదే విధంగా టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు తుని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద తయారు చేసి మా కౌన్సిలర్లని కిడ్నాప్ చేసే ఉద్దేశంతో రకరకాల కుయుక్తులు పన్ని చాలా ఈ 3 రోజులు బట్టి చాలా ఇబ్బందులు చేయడం జరిగింది. నిజంగా వాళ్ళ దగ్గర బలం ఉంటే, మా దగ్గర మెజారిటీ ఉంటే, వారం సరిపోతే వాళ్ళు ఎన్నేసుకోవచ్చు కదా. ఎందుకు వాయిదా పడుతుంది? దాని అర్థం ఏంటంటే వాళ్ళకి బలం వచ్చేదాకా వాయిదా వేసుకుంటా వెళ్తారనమాట. దానిలో వాళ్ళకి బలం వచ్చే వరకు వాయిదా వేసుకుంటూ వెళ్తారు. ప్రెసెంట్ వాళ్ళ దగ్గర బలం లేదు. 17 మంది మాతోనే ఉన్నారు కౌన్సిలర్స్ అందరూ. మేము చట్టానికి గౌరవం ఇచ్చి, ప్రజాస్వామ్యాన్ని గౌరవం ఇచ్చి, ఏఎస్పీ గారికి, డిఎస్పీ గారికి కూడా మా కౌన్సిలర్స్ 17 మందిని కూడా అప్పచెప్పడం జరిగింది. తీసుకెళ్లి ఓటు వేయించి జాగ్రత్తగా తీసుకురండి అని చెప్పేసి. మధ్య వరకు వెళ్ళేసరికి కౌన్సిలర్స్ అందరూ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని వెనక్కి పారిపోయి వచ్చేసారు. అవన్నీ కూడా మీ ఛానల్స్ లో, వివిధ ఛానల్స్ లో లైవ్ కింద వచ్చాయి, లైవ్ టెలికాస్ట్ అయ్యాయి. కౌన్సిలర్స్ మహిళలు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని పారిపోయి రావడం అన్నది మీ టెలికాస్ట్ అయ్యాయి. కనీసం యంత్రాంగం వాళ్ళకి రక్షణ కల్పించలేకపోతుంది. చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళడం జరిగింది. మార్నింగ్ 11 గంటలకి కోర్టు కంటెంప్ట్ ఆర్డర్ ఇచ్చింది. కలెక్టర్ గారికి, ఎలక్షన్ కమిషన్ కి, అదేవిధంగా ఎస్పీ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. గౌరవ హైకోర్టు వారు మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు నిర్వహిస్తారో ఈసారైనా సరే కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ రంగంలోకి వచ్చి వారి కూర్చుని ధర్మంగా ఎలక్షన్ నిర్వహిస్తే క్లియర్ గా ఉంటది. ఎందుకంటే అధికార యంత్రాంగానికి తుని నియోజకవర్గంలో పట్టు లేకుండా పోయింది. 1 సైడ్ రాజకీయం జరుగుతుంది. ఇంకొక విషయం నేను గుర్తు చేయదలుచుకుని, నేను 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన 8 నెలల 9 నెలల నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సెక్షన్ 30 పెట్టి ప్రజల్ని, నాయకుల్ని అందరిని అణిచివేయడం మొదలెట్టాడు. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఇప్పుడు కూడా 144 సెక్షన్ 31, సెక్షన్ 30 అన్ని పెట్టి మళ్ళీ ఈ జిల్లాలో నాయకుల్ని కానీ, లేకపోతే ఈ జిల్లా ప్రజలు కానీ అణిచివేతకు మళ్ళీ గురవుతున్నారు. ఖచ్చితంగా అతని తాలూకు ఇబ్బందులు, చంద్రబాబు నాయుడికి ఇబ్బందులు 2014లోని తుని ఉద్యమంతోనే మొదలయ్యాయి. మళ్ళీ తునితోనే మొదలవుతుంది. అతను కోరి తెచ్చుకుంటున్నాడు. ఎవరు ఏమి చేయలేరని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.